బట్టతలతో ఇబ్బంది పడుతున్నారా? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారా? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఒక మంచి ప్రొసీజరా? లేకపోతే ఎటువంటైన ఇబ్బందులు జరుగుతాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అమ్మో! అది తలపైన చేస్తూ ఉంటారు. మన బ్రెయిన్‌కేమైనా ఇబ్బందవుతుందా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. అలాంటి సందేహాలున్న వాళ్ళకి, మిస్‌కన్సెప్షన్స్ ఉన్న వాళ్ళకి, అపోహలున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీకు మంచి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ఇలాంటి బట్టతల ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటుందండి. అసలు బట్టతలలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అనేది బాగా పని చేస్తుందా? లేక అదొక మంచి పద్ధతేనా? సేఫ్‌గా ఉండాలని చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే తలపైన చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉంటారు గదండీ! తలపైన దెబ్బ తగిలించుకోవద్దు, డేంజర్ ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది. అలాంటప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే నాకక్కడ కట్ చేస్తే బ్రెయిన్‌కేమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది 4 టు 5 డెప్త్ వరకు మాత్రమే చేస్తారనమాట. 4 అనంటే ఇది 1 సెంటీమీటర్ అండి. ఈ 1 సెంటీమీటర్‌లో మనం కొద్దిగంత భాగం మాత్రమే మనం ప్రొసీజర్ చేస్తామనమాట. ఎలా చేస్తాము అనంటే చర్మంలో వెంట్రుకలు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వెంట్రుకలు చూడండి. ఈ వెంట్రుకలు మనకి భాగంలో ఇక్కడ మనకి ఎక్కడైతే ఉందో చేతిపైన ఇక్కడ మనకి ఎముకల దాకా ఉంటుందా అండి? ఉండదండి. మీరు ఇట్లా వెంట్రుకలను బట్టి లాగారనుకోండి, చర్మం మాత్రమే పైకి లేస్తుంది తప్ప ఎముకలకైతే మీకు నొప్పి రాదు కదా! ఎందుకనంటే ఇది చర్మంలో మాత్రమే ఉంటాయన్నమాట వెంట్రుకలు. సో, ఈ వెంట్రుకల్ని మనం తీసి ఇక్కడికి పెట్టాలనంటే వెంట్రుకల వరకు మాత్రమే డెప్త్ వరకే ఎళ్తామనమాట. అంటే అక్కడ రూట్ ఫాలికల్ వరకు మాత్రమే మనం వెళ్తాం. అంతేకానీ కింది దాకా ఎళ్ళిపోయి మనం తీయాల్సిన అవసరం ఏం లేదు. అందుకోసమే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్. ఎందుకు అనంటే మనకి కేవలం చర్మం వరకే మనం చేస్తాం. చర్మం కింద మనకి చాలా ఉంటాయి గదండీ! మజిల్స్ ఉంటాయి, కండరాలుంటాయి, దాని తర్వాత ఎముకలుంటాయి, దాని తర్వాత ఏదైనా ఉంటది. అంటే ఇప్పుడు తలపైన గూడా అంతే. మనకి చర్మం ఉంటుంది. దాని కింద వెంట్రుకలు దాంట్లో రూట్ ఫాలికల్స్ అనేటివి ఉంటాయి. దాని కింద కొవ్వు లేయర్ అనేది ఉంటది. దాని కింద మజిల్స్ అనేటివి ఉంటాయి. మజిల్స్ తర్వాత ఫేసియా అనేది ఉంటుంది. గాలియా అపోనెరిటికా అని అంటారనమాట. దాని తర్వాత ఎముక ఉంటుంది. ఎముక తర్వాత కొన్ని ఫేసియాస్ ఉంటాయి. తర్వాత బ్రెయిన్ ఉంటది. ఇప్పుడు ఎప్పుడైనా గాని మీకిక్కడ ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు, ఎక్కడైనా గాని కిందికి లోపలికెళ్ళిందనంటే నొప్పి ఒస్తది మీకు. కానీ అక్కడ ఎముకకి తగులితే గాని నొప్పి ఒస్తుంది కానీ, ఇక్కడి నుంచి నొక్కితే ఇక్కడి దాకా రావటం అనేది రాదు గదండీ ఇంజెక్షన్స్. అలానే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా అంతే అనమాట. కేవలం వెంట్రుకల డెప్త్ వరకు మాత్రమే ఎళ్లి, అలా తీసేసి మళ్ళీ ఇంప్లాంట్ చేసేస్తారనమాట. మరి ఇది నొప్పిగా ఉంటుంది గదా సార్! ఇక్కడ మనం చేస్తాం చాలా సెన్సిటివ్ గదా! ఇప్పుడు మొఖం పైన గాని మనకి చాలా సెన్సిటివ్ ఉంటది. తలపైన గూడా స్కిన్ బాగా సెన్సిటివ్‌గా ఉంటది అనంటే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటనంటే, లోకల్ అనస్థీసియాలో ప్రొసీజర్ చేస్తామనమాట. ఈ లోకల్ అనస్థీసియా ఇచ్చేటప్పుడు మీకు ఇక్కడి నుంచి ఈ భాగంలో వరకు మనం చేస్తామనమాట. ఈ భాగంలో మనం అనస్థీసియా ఇచ్చినప్పుడు ఏమవుతుందనంటే, మనకి ఇక్కడి నుంచి ఇక్కడ మనకి మొద్దు బారిపోతుంది. ఇక్కడ మొద్దు బారిపోయినప్పుడు ఏమవుతుందండి, అక్కడి నుంచి మనకి మంచిగా వెంట్రుకలు తీసేసినాక చక్కగా మనకి మంచిగా సింపుల్‌గా పెయిన్ లేకుండా ఉంటుందనమాట. ఈ విధంగా మనం తీసిన దాన్ని మళ్ళీ మనం ఇక్కడ ఇంప్లాంట్ చేయాలి. అంటే బట్టతలలనేది ఈ భాగంలో వస్తుంది గదండీ! ఇక్కడొచ్చినప్పుడు మనం ఈ ఏరియాలో ఇంప్లాంట్ చేయాలనమాట. ఇంప్లాంట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? సూప్రా ఆర్బిటల్, సూప్రా ట్రాక్లియర్ బ్లాక్స్ అనేది ఇస్తామనమాట. సూప్రా ఆర్బిటల్, సూప్రా ట్రాక్లియర్ బ్లాక్స్ ఇచ్చినాక మనకి ఇక్కడంతా మొద్దు బారిపోతుంది. ఇక్కడంతా మొద్దు బారిపోయినాక ఇక్కడంతా ఈ ఏరియాలో అంతా మీకు అసలకి మొద్దు బారిపోతుంది. చక్కగా మీకు పెడుతూ ఉంటే ఎటువంటి పెయిన్ అనేది మీకు అసలకి ఉండదనమాట. సో, ఈ విధంగా చేయటంతోటి చర్మంలో మనకి మంచిగా వెంట్రుకలనేది పెరగటానికని ఆస్కారం ఉంటుందండి. బట్టతలలొచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఈ భాగంలో వచ్చినప్పుడు ఎక్కువ నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అవసరం ఉంటుంది. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను గదండీ! నా ఛానెల్‌లో వచ్చి మీరు నా వీడియోస్‌ని రిసర్చ్ చేయండి. పాత వీడియోస్‌లో నేను అన్నీ చెప్పానండి. ఈ భాగం నుంచి ఈ భాగం వరకు మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేస్తూ ఉంటే, ఇక్కడ మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి ఈ భాగం వరకైతే 3000 గ్రాఫ్ట్స్ అవుతుందండి. కేవలం హెయిర్ లైన్ అనంటే అరౌండ్ 1100-1200 అవుతుందండి. హెయిర్ లైన్ నుంచి గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉందనుకోండి 2500 గ్రాఫ్ట్స్ దాకా అవుతుందనమాట. అలానే గ్రేడ్ 4 అయిందనుకోండి దానికి 4000 గ్రాఫ్ట్స్ అవుతాయండి. అలానే గ్రేడ్ 5, గ్రేడ్ 6, గ్రేడ్ 7 అయిందనుకోండి అది 6000, 8000, 10,000 గ్రాఫ్ట్స్ కూడా అవసరం ఉంటుందనమాట. సో, ఈ విధంగా నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అనేది మనం చేయటానికని మంచిగా రిజల్ట్స్ తీసుకురావటానికని మంచి సాధ్యమవుతుందండి.
సో, ఈ విధంగా చేయాలి అనంటే మనకి ఎక్కువ నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, ఎన్ని నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ పెడుతున్నాం అనే దాని మీద కూడా డిపెండెంట్‌గా ఉంటుందండి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేషియో. ఎక్కువ గ్రాఫ్ట్స్ పెట్టొచ్చు. అలానే తక్కువ గ్రాఫ్ట్స్ కూడా పెట్టొచ్చు. ఈ చిన్న భాగంలో నాకు 3000 గ్రాఫ్ట్స్ పెట్టండి సార్ అని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. 3000 గ్రాఫ్ట్స్ ఇక్కడి నుంచి తీసామనుకోండి, ఇక్కడ 3000 గ్రాఫ్ట్స్ పోయినట్టు కదా! ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలనంటే అప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? సో, అలా ఉండదనమాట. ఎంతవరకు అవసరమో అన్నీ గ్రాఫ్ట్స్ చేయాలి. ఎక్కువగా ఉన్నాయి గదా! నాకింకా ఇక్కడ ఉన్నాయి సార్ మొత్తం అంతా పెట్టేస్తామనంటే కుదరదండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ హెయిర్ లాస్‌కి క్యూర్ కాదండి. ఉన్న వెంట్రుకల్ని మనం మంచిగా కాపాడుకుంటూ, దానితో పాటు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేయాలనమాట. అప్పుడే మీకు ఉన్న జుట్లు అనేటిది పీఆర్‌పీ, మినాక్సిడిల్ అలానే మీసోథెరపీ, జీఎఫ్సీస్ తోటి కంట్రోల్ చేసుకుంటూ, అలానే వాటిని మంచిగా స్ట్రెంథెన్ చేసుకుంటూ, ఇవి కూడా మంచిగా పెరిగితే అప్పుడు మీకు స్కాల్ప్ కవరేజ్ అనేది చాలా బావుంటుందండి. చాలా సేఫ్‌గా, పెయిన్‌లెస్‌గా మనం చేస్తామండి. లెస్ పెయిన్ తోటి ఉంటుందండి. అనస్థీసియా ఇచ్చేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది గానీ, ఆ తర్వాత మీకు అసలుకి ఏమి ఇబ్బంది ఉండదు. చాలామంది పేషెంట్స్ హ్యాపీగా, కంఫర్టబుల్‌గా పడుకొని మంచిగా నిద్రపోతూ ఉంటారు కూడా. లేస్తారు, వాష్‌రూమ్‌కెళ్తారు, స్నాక్స్ తింటారు, భోజనం చేస్తారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి నిద్రొచ్చి ఆ తర్వాత టైంకి నిద్రపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు కూడా. అలాంటి ఇబ్బందులనేటివి ఏమి ఉండవండి. చక్కగా మంచి ఓపీ ప్రొసీజర్. కాకపోతే 3000 గ్రాఫ్ట్‌లు తీసి ఇక్కడ పెట్టాలంటే 3000 గ్రాఫ్ట్‌లు తీయాలి, 3000 గ్రాఫ్ట్‌లు అక్కడ పెట్టాలి. దానికనే సమయం పడుతుంది. అంతేకానీ ఇది పెద్ద సర్జరీ అనేది కాదండి. నేను ఓ పద్ధతి ప్రకారంగా చేస్తే చాలా మంచిగా సేఫ్‌గా, లెస్ పెయిన్‌ఫుల్‌గా ఉంటుందనమాట. సో, ఇదండి విషయం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించని మీకివాళ తెలుసుకున్నారు కదా! దానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి నా పాత వీడియోస్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఎటువంటివైనా సందేహాలున్నా, మిస్‌కన్సెప్షన్స్ ఉన్నా, ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో పెడితే సమయం కుదిరినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మీ ముందుకొస్తాను. నా వీడియోస్‌ని కూడా తప్పకుండా లైక్ చేయండి. నా ఛానెల్‌కొచ్చి పాత వీడియోస్‌ని మంచిగా రీసెర్చ్ చేస్తే హెయిర్ అండ్ స్కిన్ కేర్ గురించని చాలా మంచిగా మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది జరుగుతుందండి. మీకు మంచి డౌట్స్ అనేటివి కూడా చాలా క్లారిఫై అవుతాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తానండి. నమస్తే.